హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడకపోతే నెట్ఫ్లిక్స్లో వచ్చిన ద 688 అనే ఒక మూవీ రివ్యూ. సో ఈ మూవీ మనం చూసుకుంటే కనుక నెట్ఫ్లిక్స్లో అయితే ఉంది అండ్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పడం నాకైతే ఒక యావరేజ్ టు ఒక అబవ్ యావరేజ్ ఉండే మూవీ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక ఈ మూవీ జానర్ మనం చూసుకుంటే కనుక ఇది ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా. సో వరల్డ్ వార్ 2 టైంలో ఈ స్టోరీ అయితే జరుగుతుంది. సో బేసికల్లీ మన హీరో తను అయితే సోల్జర్స్ తను వెకేషన్లో వాళ్ళ సొంత ఊరికి అయితే వస్తాడు. అని వచ్చిన తర్వాత అక్కడ హీరోయిన్ చూడడం ప్రేమించడం అయితే జరుగుతుంది. అండ్ హీరోయిన్ అయితే ప్రేమిస్తుంది. బట్ మనం చూసుకుంటే కనుక హీరో మళ్ళీ వారికి అయితే వెళ్తాడు. బట్ హీరో కనపడకుండా అయితే పోతాడు. సో అప్పుడు హీరోయిన్ ఆర్మీలో జాయిన్ అవుతుంది. సో బికాస్ హీరో గురించి తెలుసుకోవడానికి నా తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ మూవీలో హీరోయిన్ సంబంధించిన ఒక మూమెంట్ అయితే ఉంటుంది అనమాట. సో హీరోయిన్కి తెలిసిందా లేదా ఆ మూమెంట్ ఉంటుంది. హీరోయిన్కి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఆ సీన్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఆ మూమెంట్స్ అయితే బాగున్నాయి. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక ఈ మూవీలో ఒక యూనిట్ హెడ్ క్యారెక్టర్ అయితే ఉంటుంది. సో తన క్యారెక్టర్ డిజైన్ అయితే బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఈ మూవీ బ్యాక్ డ్రాప్ వచ్చేసి ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా కాబట్టి దాని తగ్గట్టు కాస్ట్యూమ్స్ కానీ సెట్స్ కానీ గన్స్ కానీ సో ఆ టైం పీరియడ్ అంతా బాగానే వీళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. అండ్ రన్ టైం విషయానికి వస్తే కనుక మూవీ అయితే కొంచెం ఎక్కువనే ఉంటుంది. సో మోర్ దెన్ 2 hours అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ సినిమాల మైనస్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. సో స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే మనం చూసుకుంటే కనుక మనకి ఎంగేజింగ్ కానీ గ్రిప్పింగ్ కానీ ఎక్కడ ఏదైతే ఉంటుందో ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇది ఒక సినిమా కంటే కూడా ఇది ఒక డాక్యుమెంటరీ చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో మూవీలో కొంచెం స్కోప్ అయితే ఉంటుంది. సో హీరోయిన్ లవ్ స్టోరీ కానీ హీరోకి ఏమైందనే సస్పెన్స్ కానీ సో అన్ని కొంచెం మూమెంట్స్ ఉన్నా సరే బట్ ప్రాపర్గా అయితే తీయలేదు. సో స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే మనకి కొంచెము బోర్ అయితే కొడుతుంది అండ్ ఎంగేజింగ్ కూడా అయితే ఉండదు. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ మూవీ యొక్క రన్ టైం కూడా కొంచెం ఎక్కువ. సో 2 hours కంటే ఎక్కువనే ఉంటుంది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే యావరేజ్ టు ఒక అబవ్ యావరేజ్ ఉండే మూవీ. అండ్ ఈ మూవీకి నేను సరే రేటింగ్ 2 out of 5. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే మూవీలో లిప్ లాక్స్ అయితే ఉన్నాయి. సో అది వదిలేస్తే మిగతా మొత్తం ఫ్యామిలీ వాచబుల్. సో అది మీకైతే వదిలేస్తున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొనుగోడు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.